హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అనమాట. సండే ఉదయాన్నే 6:10 అలా అవుతుంది టైం. ఇప్పుడైతే క్యారేజీ అయితే రెడీ చేస్తున్నాను. సండే కూడా ఏంటక్క క్యారేజీ అనుకుంటారా? తప్పదు కదండి. పని చేసే వాళ్ళు ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా క్యారేజీ కంపల్సరీ. అందులో పొలాలు వెళ్ళేవాళ్ళు, ఇలా కూలి పనికి వెళ్ళేవాళ్ళు, సిమెంట్ పనికి వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీగా క్యారేజీ పెట్టాల్సిందే. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే మా వారు పనికి వెళ్తున్నారు. సండే కదా ఈరోజు. సండే అయినా కూడా పని ఉందన్నమాట ఈరోజు. మొన్న వర్షాలు బాగా పడినాయి, అప్పుడు 15 రోజులు పని లేదు. జ్వరం వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు, అప్పుడు కూడా 10 రోజులు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పనికి వెళ్ళకపోతే జరగదు కదండి. అందుకని ఈరోజు కూడా పనికి వెళ్తున్నారు అనమాట. అందుకనే బాక్స్ రెడీ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా కూడా బాక్స్ అయితే కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. పాపం వాళ్ళు అన్నానికి వండలేరనమాట. ఎక్కువగా ఎవరైనా ఉంటారు నాకు తెలియదు, కానీ మా వారైతే అస్సలు ఆకలికి ఉండలేరు. అందుకే నేను ఎంత టైం అయినా ఉదయాన్నే అయినా బాక్స్ రెడీ చేసి పెట్టేస్తాను. లేకపోతే పాపం ఆయన ఇబ్బంది పడతారు అని చెప్పేసి వారం అంతా కష్టపడి ఒక్కరోజైనా ఇంటి దగ్గర ఉండాలనుకుంటారు. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వారం అంతా కష్టపడితేనే జరగని రోజులు అనమాట ఇది. ఇద్దరు కష్టపడితేనే పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని సంపాదించుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో సండే లేదు, ఏం లేదు, వారం అంతా చేయాల్సిందే. ఎప్పుడో ఒక రోజు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు రెస్ట్ వస్తుంది. కంపల్సరీగా వారం అంతా పని చేయాల్సిందే. అందుకని ఆయన కోసమే క్యారేజీ రెడీ చేస్తున్నాను. ఈరోజు సండే అయినా సరే పనికి వెళ్తున్నారనమాట. ఇంతకుముందు రోజుల్లో కూలి పనికి వెళ్ళే వాళ్ళు నైటే వండుకొని ఉదయాన్నే తీసుకువెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా. అన్నం అంతా పాడైపోతుంది, అస్సలు బాగోట్లేదు. ఎప్పుడప్పుడు వండుకోవడమే సరిపోతుంది. చూడండి ఏం చేసి. ఇదిగోండి, ఈరోజు సండే కదా, రోజు కూరలే కదా. ఈరోజు కోడిగుడ్డు పొరుటు అనేది చేశాను. తింటారులే మధ్యాహ్నానికి అని చెప్పేసి ఇంక ఈరోజు అన్నం అయితే వండాను. ఇంకా ఇది మొన్న పచ్చడి తిరగమాత వేసాను కదా, కారపు పచ్చడి. ఆయనకు పచ్చడి కంపల్సరీ అనమాట. ఏ కూర చేసినా చేయకపోయినా పచ్చడి అనేది కంపల్సరీగా పెట్టాలి. ఇంకా పెరుగు పెట్టేసి క్యారేజీ అయితే పెట్టేస్తాను. ఇంకా సండే కదా, నేను కొంచెం బాక్సులు పెట్టే హడావిడి లేదు ఉదయాన్నే అయితే. ఇదిగోండి, బియ్యం అయితే తెచ్చారు, నేను ఇంకా పోయలేదన్నమాట. రంబు కడిగేసి బొట్టు పెట్టి అప్పుడు పోస్తాను బియ్యం. నాకు సెంటిమెంట్ అనమాట, అందుకని నేను ఇక్కడే ఉంచాను. పని అంతా అయిపోయిన తర్వాత ఈ పని చూడాలి. క్యారేజీలు అనేది సర్ది పెట్టేసేయాలన్నమాట. ఇప్పటికే చాలా టైం అయింది. వచ్చారంటే కేకలేస్తారు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? పాలు పెట్టి నేను బయటికి వెళ్ళాను అనమాట. వెళ్ళి బయట మన పనులు ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉన్నాం. పాల సంగతి మర్చిపోయాను. అవంతా పొంగకుండా వచ్చినాయి 50 లీటర్ పాలు. ఇదైతే ఇలా పొంగిపోయినాయి మొత్తం. కొన్ని మిగిలినవి తోడు పెడతామని చెప్పేసి పొయ్యి మీద పెట్టి వెళ్ళాను అనమాట. అవి అయితే ఇలా పొంగిపోయినాయి. అసలుకే పాలు సరిగా మంచి పాలు దొరకని రోజులు అనమాట. ఇవి గేదె పాలు, ప్యాకెట్ పాలు అయితే కాదు. సరే తోడేద్దామని చెప్పేసి కాస్తుంటే అవి అయితే పొంగిపోయి అసలు వాసన వస్తుంది బయటికి. అందుకు వచ్చేసరికి చూడండి ఎన్ని పాలు పోయినాయి. ఒక్కోసారి ఇలానే అనిపించింది, ప్రాణం సూరమంటది. ఇంకా బయట బట్టలన్నీ ఉతికి వచ్చేసరికి ఇంకా మా పిల్లలకి, మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా, ఇంకా టిఫిన్ అయితే పంపించాలి. ఇంకా నైటు చపాతీ పిండి కలిపి పెట్టే ఉందన్నమాట. అవి అయితే చపాతీలు రుద్దేసి ఇంకా ఇప్పుడు చపాతీ అయితే వేస్తున్నాను. వేస్తావా? అవి చిన్నవి అన్నీ నేనే చేస్తానని గోల. వంట మొత్తం నేర్చుకొని చేయరాదండి మరి, నేను హ్యాపీగా ఉంటాను కదా. చపాతీ అయితే చేసేసాము. టిఫిన్ పంపించేస్తే ఇంకా నేను వంట పని చేయాలి. వంట ఈరోజు మాది ఏం కూర, ఆయన తినపోయినా పిల్లలకు మటుకి సండే వచ్చిందంటే ఏదో ఒకటి తెచ్చి ఇచ్చే వెళ్తారు. ఈరోజు అయితే చికెన్ అయితే తీసుకొచ్చారన్నమాట. అవునా? దొంగ మొహోడు మా సాయి గోడు కూడా తీసుకొచ్చాడు షాప్ దగ్గరికి.
కాల్చి కొట్టించుకొస్తారనమాట చికెన్. బాగుంటుంది. తీసేనాను తీసి ఇంకోటి కింద పడుతుంది. ఇంకా బయట బట్టలన్నీ ఉతికేసప్పటికి 7:30 8 అలా అయిందనమాట. ఒక్కరోజు బట్టలు ఉతకపోయినా బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి 2 దండాలు. ఇక్కడ ఎన్ని బట్టలు అయితే ఉంటాయి రోజుకి. ఒక్కరోజు ఉతకపోయామా ఇంకా తెల్లారి అస్సలు ఉతకలేము. వీడు చూడండి హ్యాపీగా నిద్రపోతున్నాడు. వీడి ప్లేస్ అన్నమాట ఇది. వీడి పేరు ఎర్రోడు. ఎర్రా ఎర్రా డీప్ స్లీప్లో ఉన్నాడు. ముందు బట్టలన్నీ ఉతికేసాను. ఇంకా పిల్లలకి టిఫిన్ వేయాలన్నమాట. పాపం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే 8 అవుతుంది. బట్టలు ఉతికితే సగం పని అయిపోయిద్దని బట్టలన్నీ ఉతికాను. ఇంకా గిన్నెలు ఉన్నాయి కడగాలి. ఇంకా లోపల ఉంది, చాలా పని ఉంది లోపల. అదంతా చేద్దాము. ఇంకా ఇప్పుడు ధనియాలు అయితే వేపుతున్నాను అన్నమాట. కరెంటు పోయింది, వస్తూ పోతూ ఉంది. ఫోన్లో ఛార్జింగ్ అయితే పెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట. ఇంకా కూర చేద్దామనేసి ధనియాలు అయితే వేపుతున్నాను. దానికి కొన్ని ధనియాలు తీసుకొని మసాలా పొడి మసాలా కోసం కొన్ని లవంగాయలు, 2 యాలకులు, ఇంకా ఇది దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత బాగా వాసన అంతా వచ్చే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది అన్నమాట. మళ్ళీ పాలు తెప్పించి కాసాను. ఇప్పుడైతే తోడు పెట్టాలి. వద్దున పాలన్నీ పొంగిపోయినాయి కదా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూర చేద్దామని తీసాను అనమాట. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే అన్నీ వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇంట్లో అన్నీ అయిపోయినాయి. కొబ్బరి పొడి ఇప్పుడే వేసాను. ఇది కూడా ధనియాలు, చెక్క, లవంగాయలు కలిపి ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటాను. ఇవన్నీ ఉంటే కూర ఎంతసేపు అయిపోయిద్దండి, తొందరగానే అయిపోయిద్ది. ఇదిగోండి మిగిలిన రోజుల్లో ఇప్పుడు 10:30 అలా అవుతుంది. టైం అంతా అయిపోయి చక్కగా పని అంతా అయిపోయి మిషన్ పెట్టుకునేదాన్ని. ఈరోజు ఇంకా పనే కాలేదు. ఎక్కడే ఉన్నాయి అన్నమాట. అలా ఉంటుంది సండే ఎఫెక్ట్ మనకి. హాయ్ అండి. ఇంకా ఇప్పటికీ నా పని కంప్లీట్ అయిపోయిందన్నమాట. చూడండి వంట అంతా రెడీ చేశాను. చికెన్ కర్రీ వండాను, ఇంకా అన్నం వండాను, పెరుగు, ఇంకా వీటితో పాటు కొన్ని స్నాక్స్ తీసుకువెళ్తున్నా. అవి కూడా చూపిస్తాను. మామూలు రోజుల్లో అయితే పని తొందరగా అయిపోయింది. సండే అస్సలు కాదు. కొంచెం కొద్దిగా గొప్ప మనకు కూడా ఒళ్ళు బరుపు ఉంటుందిలేండి. సండే అంటే పని చేయబుద్ధి కాదు, ఎందుకో తెలియదు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. ఒక పని చేయబోయి ఒక పని మనం పనిలో అవ్వము. ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు తీసుకువెళ్ళాలి. అన్నీ సర్దుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఇదిగోండి చికెన్ అయితే వండాను. మా వాడు తినేసాడులేండి. స్నానం చేసి వచ్చేసరికి ఇట్లా చేసేసాడు. తినేసి అన్నం అయితే తినేసాడు. పెరుగు బాక్సుల్లోకి పెట్టేయాలి. ఇదిగోండి తినడానికి ఇవన్నీ తీసుకువెళ్తున్నాను అనమాట. మనం ఇంట్లో ఎన్ని రకాలు చేసినా కూడా బయట నుంచి కొనుక్కొచ్చినవి వాళ్ళకి ఇష్టం అనమాట. ఈరోజు సండే కదా, ఎందుకని మా బాబు దగ్గరికి వెళ్తున్నాను. హాస్టల్లో ఉంటుంది, మీ అందరికీ తెలిసింది కదా. ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను. మనం ఎంత ఇంట్లో చేసినా కూడా వాళ్ళకి బయట చేసినవి ఇష్టం అనమాట. ఇంకా అవన్నీ తీసుకొని ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళాలి. నైట్ పూలు కట్టాను కదా, అవి కూడా తీసుకువెళ్తున్నాను. సండే పేరెంట్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ సర్దుకొని ఇప్పుడు పట్టుకొని తీసుకువెళ్ళాలన్నమాట. వెళ్తున్నాను. ఇంక వెళ్ళినాక వీడియో తీస్తాను. కుదరకపోతే వచ్చినాక వీడియో తీస్తాను. ఇంకా స్కూల్కి వెళ్ళి మా పాప భోజనం తిన్న తర్వాత చక్కగా ఇలా కొబ్బరి నూనె రాసి జడ అయితే వేస్తాను. ఎప్పుడు సండే వెళ్ళినా కూడా ఇలానే జడ వేసి చక్కగా బిర్రుగా అల్లేసి వస్తానన్నమాట. ఇంకా హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు, కొంచెం హెల్త్ బాగోపోయినా ఇంకా చాలా డల్గా అయిపోతారనమాట. ఈ సండే కూడా మా పాప కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా అందుకని జడ వేసి కాసేపు కూర్చొని వచ్చానమాట. టాబ్లెట్లు అవి తీసుకువెళ్ళి ఇచ్చేసి, ఆడపిల్లలు ఎలా అయినా దూరంగా ఉంటే చాలా కష్టం కదా. ఇంకా సంధాయించి వచ్చేసరికి టైం 3 అలా అయిందనమాట. తనకు కావాల్సినవన్నీ కొనిపించి వెళ్ళి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టేసి, ఇక్కడ చూడండి మా సాయి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు అనమాట. ఇంకా వద్దురా అంటే నాకు కూడా పెడుతున్నాడు. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. నేను అన్నం తినేసరికి 3:30 అలా అయిందనమాట.
ఇంకా కొంతసేపు పడుకుందాం అనిపించింది. కానీ ఇక్కడ వీళ్ళు నెల అయిందనమాట ఈ శారీ ఇచ్చి. ఈ శారీతో అయితే డ్రెస్ కుట్టమని ఇచ్చారు. నాకైతే కుదరలేదు. కానీ ఇప్పుడు కుట్టిద్దామని చెప్పేసి నిద్ర కూడా పోకుండా ఇంకా ఇది శారీతో 2 టాపులు వస్తాయి. 3 టాపులు వస్తాయిలేండి. 2 కుట్టమన్నారు. పళ్ళుతో ఒకటి, ఇంకా మిగిలిన పార్ట్తో ఒకటి. అందుకని 2 డ్రెస్సులు కట్ చేసి కుట్టాను అనమాట. టైం అవన్నీ కుట్టేసరికి నాకు నైట్ 7:30 అలా అయింది. ఇదిగోండి 2 టాపులు కుట్టాను. కొంచెం ఫ్రీ సైజు టాపులేండి. పళ్ళుతో ఒకటి. దీనికేమో పళ్ళు మొత్తం తీసి ఒక చున్నీలాగా కుట్టాను. కొంచెమేమో డ్రెస్ టైప్ కుట్టాను అనమాట. చాలా బాగానే వచ్చినాయి. వాళ్ళు వేసుకొని కూడా చూశారు నైటే. కానీ ఇంటి దగ్గరలేండి వేసుకొని కూడా చూశారు. చున్నీ కానీ ఇది కానీ చాలా బాగా సెట్ అయిందనమాట. 2 టాపులు అయితే కుట్టాను. ఒకటైతే ప్లెయిన్ లాగా వస్తుంది. ఈ మధ్య ఇలాంటివి వేసుకొని చీరలన్నీ కూడా ఇలా టాపుల్లాగో లాంగ్ ఫ్రాకుల్లాగా కుట్టేస్తున్నారు. వేస్ట్ చేయకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఈ ఐడియాస్ అన్నీ బాగుంటున్నాయి. అందరూ కూడా ఇలానే కుట్టించుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్